హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు జనరల్గా ఆలూ ఫ్రై చేసుకుంటాము, బెండి ఫ్రై చేసుకుంటాము, దొండకాయ వేపుడు చేసుకుంటాము. ఈరోజు నేను చూపించే వేపుడు చామదుంపల వేపుడు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. నేను కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసి ఒక 2-3 క్రష్డ్ గార్లిక్ వేసాను. అవి ఎర్రగా వేగాలి, అవే టేస్ట్ వస్తాయి బాగా. చామదుంపలు పొట్టు తీయాలండి, చెక్కు తీయాలి, పీల్ తీసి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసి వేగనిస్తున్నాను నూనెలో. ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని కూడా వేసేసి వేయించుకుందాం బాగా. అవి కొంచెం ఎర్రగా వేగాలి, కాకపోతే మీడియం ఫ్లేమ్లో స్లోగా వేగాలండి, లేదంటే మాడిపోతాయి. ఈ వేపుడు సాంబార్లో కానీ పప్పులో కానీ అంతేందుకు ఈవెన్ ఉత్తగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు కూడా వేసేసాను. ఇప్పుడు ఆ పోపు గింజలు పంట కింద పడతాయండి. ఇవి కూడా బాగా కరకరమంటాయి, క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీకు ఎందులోకైనా బాగుంటుంది, ఒట్టికి తినడానికి కూడా చాలా బాగుంటాయండి. 1 స్పూన్ కారం వేసాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. ముందే సాల్ట్ వేయకూడదండి దీనికి, లాస్ట్లో వేస్తే సాల్ట్ పట్టేస్తుంది. ఈ ఫ్రైకి కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు బాగా కలిపానండి. దీనికి ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్, అదేంటంటే నేను నా వీడియోస్లో చూపించానండి, పప్పుల పొడి అనండి, లేదా ఇన్స్టెంట్ చట్నీ పౌడర్, పల్లీలు, పుట్నాలు, కరివేపాకు అన్నీ వేసి చేశానండి. ఆ పౌడర్ ఫైనల్గా దీని మీద చల్లేస్తున్నాను. చూడండి, ఒక 2-3 స్పూన్లు అన్నమాట. పైన చల్లేసి తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒట్టిగానే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇవి వేగటం కూడా పెద్ద టైం ఏం తీసుకోదు, తొందరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ లైక్ చేయండి,